కొత్త సినిమా రిలీజ్ అయిపోయిందని పొద్దున వెళ్ళిపోయాయి థియేటర్లోకి. బట్ థియేటర్లో చూస్తే అందరూ కపుల్సే ఉన్నారు. ఏంటబ్బా అని చూస్తే ఈరోజు వ్యాలంటైన్స్ డే అంట. సర్లే ఎవడి పని వాడిది అన్నట్టు నేను కూడా మూవీ చూసేసా. కపుల్ ఫ్రెండ్లీ మూవీ ఎలా ఉందంటే నాకు బాగా నచ్చింది. మూవీ మెయిన్ కోర్ ప్లాట్ ఏంటంటే లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీలో ఏం జరుగుతుందని అదే. బట్ నాకు ఇంకా డియర్ కామ్రేడ్ మూవీ అని గుర్తొచ్చింది. నాకైతే క్లైమాక్స్లో ఆల్మోస్ట్ ఏడుపు వచ్చేసింది. అప్పుడెప్పుడో ఓయి సినిమా చూసినప్పుడు ఏడ్చినట్టున్నా. నాకు బేసికల్గా లవ్ స్టోరీస్ అంటే ఇష్టం ఉండవు. బట్ ఈ లవ్ స్టోరీ ఏదో కొత్తగా ఉంది, నాకు బాగానే ఎక్కేసింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్తూ ఉంటే గేర్లు తిరుగుతూ ఉంటుంది మూవీ. అసలు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అని ఆలోచించేలోపు టక్ 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 అయిపోతూ ఉంటుంది. సంతోష్ శోభన్, ఐ వాంట్ టు టాక్ అబౌట్ హిమ్. హీఈస్ అ రియల్లీ అండర్ రేటెడ్ యాక్టర్. ఈ మూవీ నుంచి అందరూ అతన్ని రేట్ చేయండి. అండ్ మానస వారణాసి, అరే నీ అబ్బా, వారణాసి అంటే మన బాబు వారణాసి కాదు, తన పేరే మానస వారణాసి. తెలుగు అమ్మాయి, చాలా బాగా యాక్ట్ చేసింది. బాగుంది కూడా. బాగుంది అంటే యాక్టింగ్ బాగా చేసింది, దాని గురించి చెప్తున్నాను. సరే, కపుల్ ఫ్రెండ్లీ మూవీ చూడొచ్చా అంటే హాయిగా కపుల్స్ తోటి వెళ్ళి చూసుకోండి. వ్యాలంటైన్స్ డే బాగా ఎంజాయ్ చేయండి. సింగిల్ గా కూడా వెళ్ళి హాయిగా వెళ్ళి చూడొచ్చు. లాస్ట్లో ఒక చెప్పాను కదా కొంచెం డిప్రెషన్ ఉంటుందని. సో ఇది మూవీ రివ్యూ. మీరు కూడా మూవీ చూస్తే ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే డ్రాప్ ఏ లైక్ అండ్ మేక్ షూర్ యూ ఫాలో. థ్యాంక్ యూ సో మచ్.